2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్గా అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా రూపాంతరం చెందాలంటే ఇప్పటి నుంచే మనం పావులు కదపాలి. ఇప్పటి నుంచే అభివృద్ధిలో అడుగులు వేయాలి. అంటే వేగవంతం పుంజుకోవాలి, ఇంకా వేగంగా వేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా మనకు విధించినటువంటి సుంకాల వల్ల ఈ వికసిత్ భారత్కి ఒకవేళ గండి ఏర్పడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అది కాకపోతే ఈ మధ్యలో జరిగేటటువంటి కొన్ని పరిణామాల వల్ల ఏం చెప్పలేము. కానీ ఇదే విధానంగా అమెరికా గనక ఉంటే మనకి 2047 నాటికి వికసిత్ భారత్ మీద అయితే ప్రభావం పడే అవకాశం అయితే ఉన్నదని మాజీ గవర్నర్ ఆర్బీఐకి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే మన జీడిపి ఎగుమతులు 22% ఉన్నాయి, అందులో 17% ఒక అమెరికానే ఆక్రమించింది. అంటే అమెరికాకి మనం ఎగుమతులు అయితే చేస్తున్నాం 17%. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ టారిఫ్ విధించారు కాబట్టి కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. కాకపోతే భారత్ ఇక్కడ 50 బేసిస్ పాయింట్లను అయితే భారం మోయగలదు. ఒక ఏడాది పాటు మన ఆర్థిక వ్యవస్థ వల్ల మనమైతే ఈ భారత్ అయితే ఈ యొక్క భారాన్ని మొయ్యగలదు. కానీ ఆ తరువాత మించితే మాత్రం ప్రమాదకరమే. అలాగే ఇప్పుడు భారత్ అమెరికా చెప్పినట్లుగా రష్యా దగ్గర చమురు కొనకుండా సౌదీ అరేబియా దగ్గర లేకపోతే మరో దేశం దగ్గర కొంటే గనక ద్రవ్యోల్బణంలో కూడా చాలా మార్పులు వస్తాయి. అది ఎట్లా అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, పైగా ఎక్కువ శాతం తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు ఇబ్బందికి గురవుతారు. దానివల్ల భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో కూడా చాలా మార్పులు వస్తాయి. అది కూడా ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు మనం రష్యా దగ్గర చమురు కొనడమే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ధరలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. పెట్రోల్ విషయంలో కావచ్చు, ఎందుకంటే పెట్రోల్ ఒక్కటే కాదు, పెట్రోల్ పెరిగిందంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పెట్రోల్ స్థిరంగా ఉండాలంటే రష్యా దగ్గరే కొనాలి. అయితే దీన్ని భారత్ ఏ విధంగా మేనేజ్ చేసుకుంటుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి భారత్కి ఇప్పుడు ఒక అవకాశం ఏంటంటే 1 సంవత్సరం వరకు ఈ ఆర్థిక భారాన్ని మోసే అవకాశం ఉంది కాబట్టి, వెసులుబాటు ఉంది కాబట్టి ఇంకా ఎగుమతుల్ని వేరే వేరే దేశాలకి పెంచుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అవకాశాలను సృష్టించాలి దేశంలో కూడా.